హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఈ వీడియో క్లియర్గా కనిపిస్తుందా? చూడండి, మనకి 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ మారిపోయిందమ్మా. వెతగ్గా నాకు ఇవాళ దొరికింది, అందుకే బుక్ తేగానే వీడియో చేస్తున్నాను. సుగంధ్ 2 హిందీ ద్వితీయ భాష 10वीं కక్ష. ఇదిగోండి మీ టెక్స్ట్ బుక్ చూసుకోండి. క్యా కహా ఇకాయి 1 ఫస్ట్ యూనిట్లో ఏమున్నాయి మనం చూద్దాం. బరిస్తే బాదల్ కవిత ఉంది, రాసింది సుమిత్రానందన్ పంత్జీ. ఈద్గాహ్ కహానీ ప్రేమ్చంద్ గారు రాశారు, ఇది స్టోరీ. యహ్ రాస్తా కహా జాతా హై, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? పఠన్ హేతు అని ఉండేది మనం కేవలం చదువుకోవటానికి మాత్రమే, ఇది మనకి ఎగ్జామ్స్లో ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. పఠన్ హేతు అని ఉంటే చదువుకోవటానికి మాత్రమే తప్ప ఎగ్జామ్స్కి ఇవ్వరు. హమ్ భారత్వాసి కవిత, ఇది మరలా పోయిటరీకి సంబంధించి ఇది ఒక కవిత ఇచ్చారు. శాంతికి రాహ్మే, ఇది ఉపవాచక్ అనమాట. ఇకాయి 1లో ఒక నాన్ డీటెయిల్ ఉంది, పోయట్రీలు ఏమో 2 ఉన్నాయి, ప్రోజ్ ఏమో 1 ఉంది. సరేనా పిల్లలు? తర్వాత సెకండ్ యూనిట్లో చూడండి. కణ్ కణ్ కా అధికారి కవిత, రామ్ధారి సింహ్ దినకర్ రాశారు. లోక్ గీత్ నిబంధ్, ఇది పఠన్ హేతు. ఉల్జన్ అనేది పఠన్ హేతు, మనం చదవాల్సిన పని లేదు. తర్వాత అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. తర్వాత దో కళాకార్, ఇది నాన్ డీటెయిల్డ్. దో కళాకార్ అంటే సెకండ్ యూనిట్లో నాన్ డీటెయిల్డ్ 1 ఉంది, అలాగే పోయట్రీ కూడా 1 ఉంది. తర్వాత ఇకాయి 3 చూడండి, థర్డ్ యూనిట్లో ఏముంది? భక్తిపద్, మీరాబాయి రాసిన భక్తిపద్. స్వరాజ్కి నీవ్, విష్ణు ప్రభాకర్ రాశారు, ఇది ఏకాంకి ఇది. తర్వాత మా ముఝే ఆనేదే, ఇది పఠన్ హేతు, ఇది చదువుకోవటానికి. దక్షిణి గంగా గోదావరి, ఇది యాత్రా వర్ణన్ అనమాట. ఇక్కడ యాత్రా వృత్తాంతన్ ఉంది, యాత్రా వర్ణన్ ఇది. కాకా కాలేకర్ రాశారు. దాని తర్వాత అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, ఇది ఉపవాచక్, నాన్ డీటెయిల్ నుంచి 1 ఉంది. ఈ లెసన్ చాలా చాలా బాగుంటుంది అమ్మా. ఇక్కడ ఓల్డ్ పోయట్రీకి సంబంధించి మనకి మీరాబాయి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చదువుకోవాలి మీరు, కంపల్సరీ ఇది చదువుకోవాలి. దాని తర్వాత చూడండి, నీతి దోహే కవిత. మీకు ఓల్డ్ పోయట్రీ అని చెప్పాను చూసారా, ఓల్డ్ పోయట్రీలో నీతి దోహే కవిత రహీం గారు రాసినది కూడా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో ఓల్డ్ పోయట్రీకి సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, అలాగే న్యూ పోయట్రీ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. మీరు ఓల్డ్ పోయట్రీలో మీరాబాయి అలాగే రహీము ఈ 2 చదువుకుంటే అందులో ఒకటి కంపల్సరీ వచ్చేస్తుంది. అందుకని 10th క్లాస్కి మీరాబాయి అలాగే రైదాస్ రాసిన కవితలు, అలాగే రహీమ్ బిహారీ రాసిన కవితలు, ఈ 2 లెసన్స్ చదువుకుంటే ఏదో ఒకటి కంపల్సరీ వచ్చేస్తుంది, కనుక ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. తర్వాత జల్ హీ జీవన్ హై ఇదొక కహానీ. దాని తర్వాత క్యా ఆప్కో పతా హై, ఇది మీకు తెలుసా అనేది పఠన్ హేతు, ఇది కేవలం సరదాగా చదువుకోవటానికి. ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ క్వశ్చన్లో ఈ లెసన్ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది కదా పిల్లలు? తర్వాత అనోఖా ఉపాయ్, ఇది ఉపవాచక్లో ఇది. ఇదమ్మా మనకి మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి? మొత్తం మనకి 12 లెసన్స్ ఉన్నాయి. ఇందులో ఓల్డ్ పోయట్రీకి సంబంధించి 2, ఈ 2 చదువుకుంటే మీకు ఒకటి గ్యారంటీగా వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా పిల్లలు? ఇది ఒక్కొక్క లెసన్ మనం చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ఒక్కొక్క లెసన్కి సంబంధించి ఏం నేర్చుకుంటే మనకి
ఏమేమి వస్తాయని వరుసగా ఇచ్చారు చూడండి. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకసారి మామూలుగా చదువుకుంటే సరిపోద్ది. ఇవి ఎగ్జామ్స్లో వచ్చేవి ఏం కాదు, ఏ లెసన్ చదువుకుంటే మీకు ఏ జ్ఞానం పెరుగుతుంది అని చెప్పడానికి మాత్రమే ఇది ఇచ్చారు. కనిపిస్తుంది కదమ్మా. లెసన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయమ్మా. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇచ్చిన బుక్ మీకు చాలా చాలా నచ్చుతాయి. మంచి నీతిపరమైన కథలు ఉంటాయి, సరదా సరదా విషయాలు ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. నేను చెప్తాను, మీరు బాగా చదువుకుందరు కానీ. ఇదిగోంటారా ఫస్ట్ లెసను బరిస్తే బాధలు, సుమిత్రానందన్ పంత్. ఈ లెసన్లో చాలా చాలా ఇంపార్టెంట్ది సారాంశం, అలాగే కవి పరిచయం కూడా చాలా ఇంపార్టెంట్. సారాంశం నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఒక్కసారి ఈ కవిత ఏంటో చూద్దామా. చిన్నది చదువుతాను, ఇది వివరించేప్పుడు రేపు మరలా చెప్తాను. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से झनके, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के। दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर, पीऊ पीऊ चातक के गण, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिम झुम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावलिधर, पकड़वार की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। ఇదర రైము, దీని మీనింగ్ ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సారాంశం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలా తొందరగా వీడియో పెడతాను, మీరు ఇప్పటి నుంచే చదువుకోండి. రాసింది సుమిత్రానందన్ పంత్జీ. ఇది ఫిర్ కాదమ్మా, ఫిర్ అనే చదవాలి. సరేనా పిల్లలు, తప్పు చదవాను అని అనుకోకండి. ఇది ఫిర్ అని చదవకూడదు, ఫిర్ అని చదవాలి. సరేనా పిల్లలు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టెక్స్ట్ బుక్ మారిందని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనా పిల్లలు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చదువుకోవచ్చు రేపటి నుంచి. ఆల్ ది బెస్ట్ నాన్న అందరికీ.